హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి అందరికి. ఈ రోజు మనము ప్రజాపాలన దరఖాస్తు అనేది ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి డిస్కషన్ చేద్దాం. ముందుగా మీరు ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తు ఇచ్చినట్లయితే ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ను ఫస్ట్ చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి మీసేవకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మన మీసేవలో అప్డేట్ రావడం జరుగుతుంది. కావున ఆ అప్డేట్ అనేది మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కపొంటి బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముందుగా మనము ప్రజాపాలన అప్లికేషన్లకు వెళ్ళినట్లయితే చూసినట్లయితే మనకు ఫస్ట్ నుంచి మన 6th తారీఖు వరకు ప్రజాపాలన అప్లికేషన్ ఆఫ్లైన్ తీసుకోవడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 7th నుంచి 17 వరకు దాన్ని ఆన్లైన్ డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆ డాటా ఎంట్రీ అనేది ఎలా చేయాలి అనే విషయం గురించి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. ముందుగా మనము ఒకటి పీపీటీ ప్రజెంటేషన్ ఒకటి చూద్దామండి. ఒకటి ఇందులోకి వచ్చినట్టయితే మనము చూడండి, ప్రజాపాలన వెబ్సైట్ అనేది ప్రజాపాలన.తెలంగాణ.gov.in అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుందండి. ఈ వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ డాష్ బోర్డ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో యూజర్ ఐడి ఓటీపీ కొట్టిన తర్వాత మనకి ఇట్లా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తు అనే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ దీన్ని ఎంటర్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనము ఈ పేజ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు అని ఉంటుంది. మనం ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది టిక్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత అప్లికేట్ నేమ్ అనేది ఇక్కడ అప్లికేట్ నేమ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, రేషన్ నంబర్, మొబైల్ నంబర్, వృత్తి అనేది ఎంట్రీ చేయండి. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది అప్లికెంట్ డీటెయిల్స్ అని నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. అప్లికెంట్ డీటెయిల్స్ ఓకేనా. ఇక్కడికి వచ్చినాక అప్లికెంట్ డీటెయిల్స్ యొక్క మనకు అప్లికెంట్ డీటెయిల్స్ యొక్క దరఖాస్తుని పేరు, వాళ్ళ వైఫ్ ఆఫ్ గానీ డాటర్ ఆఫ్ గానీ అంటే క్లిక్ చేయండి. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ అని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కింద యాడ్ అని ఉంటది, యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని ఉంటది. యాడ్ ఫ్యామిలీ మెంబర్ అనేది ఎంట్రీ చేయండి. చేసిన తర్వాత మనకు మీ యొక్క బాక్సెస్ ఓపెన్ అవుతాయి. అందులో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అంటే కొడుకుంటే కొడుకు, డాటర్ ఉంటే డాటరు, వాళ్ళ యొక్క నేమ్స్, ఆధార్ నెంబర్లు, వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేసి సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కిందికి రాగానే మనకిచ్చిన గ్యారంటీల యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చే వరకు అయితే ప్రతి నెల 2500 రూపాయల సహాయం అంటది. కావాలి అంటే ఎస్ అని పెట్టండి, వద్దు అనుకుంటే వద్దని పెట్టండి. నెక్స్ట్ వచ్చే వరకు గ్యాస్ కనెక్షన్ అండి. ఇది కూడా కావాలి అంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే వద్దని పెట్టండి. ఒకవేళ కావాలి అంటే మొత్తం గ్యాస్ కనెక్షన్ యొక్క కన్స్యూమర్ నెంబరు, దాన్ని సరఫరా చేస్తున్న గ్యాస్ కి ఇండియన్ గ్యాస్ గానీ, హెచ్పి గ్యాస్ గానీ, అదర్వైజ్ ఇంకేదైనా సరే మీరు సంవత్సరానికి ఎన్ని కన్స్యూమ్ చేస్తారు అంటే సంవత్సరానికి మీరు ఎన్ని వాడతారు అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. ఉదాహరణకు సంవత్సరానికి 12 నెలలు నేను 12 నెలలు అయితే నేను 6 గ్యాస్ సిలిండర్లు వాడుతా అనుకుంటే ఇక్కడ 6 అని ఎంట్రీ చేయండి. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత కిందికి రండి. కిందికి వచ్చినాక రైతు భరోసా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. కౌలు రైతు అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ను ఎవరైతే కౌలుకు తీసుకుర్రో వాళ్ళ కౌలు అయితే కౌలుకు ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. వాళ్ళ సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు, పట్టా పాస్బుక్ నంబరు, సర్వే నంబరు, వాళ్ళ యొక్క టోటల్ ఎక్స్టెంట్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకు యాడ్ అని చెప్పేసి ఇక్కడ మాకు ఒక బటన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఎందుకు అంటే కొందరు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ను కొందరు కౌలుకు చేయొచ్చు, కొందరు ఓన్ గా చేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇంకేమైనా ఎంట్రీ చేయాలంటే మనకి యాడ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో యాడ్ కొట్టి ఇంతకుముందు పైన మనము ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎలా అయితే యాడ్ చేసుకున్నామో అది అనేది మనం ఇలా చేయాల్సి ఉంటది అండి. ఓకేనా. కిందికి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం కావాలంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే వద్దని పెట్టండి. ఓకేనా. ఒక అమరవీరులు ఉద్యమకారులకు 250 గజాలు అంటే ఎవరైనా తెలంగాణ ఆవిర్భావం గురించి ఎవరైనా ప్రాణాలు తెగాయించారో వాళ్ళ కుటుంబానికి చెందినట్టయితే వాళ్ళకు గవర్నమెంట్ అనేది 250 గజాలు ఇంటి స్థలంను ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో ఇట్లా మీ పేరు ఇట్లా ఉన్నట్టయితే ఇందులో ఇసి పెట్టండి, లేకపోతే నో పెట్టండి. కిందికి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా
పాల్గొంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే కంపల్సరీ ఎఫ్ఐఆర్ కాపీ అది ఎప్పుడు నమోదైంది పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ మీరు ఏదైనా జైలుకి వెళ్ళినట్టయితే ఆ జైలు యొక్క పేరు, స్థలము, దానికి సంబంధించిన శిక్ష అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయండి. కిందికి వచ్చినట్టు దివ్యాంగుల పెన్షన్. మనకు దివ్యాంగుల పెన్షన్ అంటే హ్యాండిక్యాప్డ్. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ మీకు ఉంది అంటే ఎస్ అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ మన సదరం ఐడి నంబర్ అడుగుతుంది. సదరం ఐడి నంబర్ అన్ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత యాడ్ అని కొట్టాలి. యాడ్ అని కొడితే ఏం ఓపెన్ అవుతుంది అంటే సదరం సర్టిఫికేట్, నీకు ఇష్యూ అయిన డేటు, నీకు ఎంత పర్సెంటేజ్ ఉంది, అది ఒక కాపీ స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత మనం పెట్టిన అన్ని ప్రివ్యూ కొట్టుకోవాలండి. ప్రివ్యూ కొట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, గీత కార్మికులు, చేనేత, డయాలసిస్, ఇట్లా మీకు ఏదైనా పెన్షన్ వస్తుందా, మీకు ఏదైనా పెన్షన్ కావాలా వద్దా అని అడుగుతుంది. ఒకవేళ కావాలి అంటే ఎస్ పెట్టుకోండి, వద్దు అంటే నో పెట్టుకోండి. కిందికి వచ్చినాక డాటా ఎంట్రీ చేసిన వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క పని అని ఉంటది, అది పెట్టండి. అది మీకు సంబంధం లేదు వాళ్ళదండి. కిందికి వచ్చినాక ఇక్కడ ప్రివ్యూ ఉంటుందండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మనం ఇంతకుముందు కొట్టిన డీటెయిల్స్ అన్ని మనకు ఒక పేజీలో ఓపెన్ కావడం జరుగుతుంది. అది ఒకసారి చెకప్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. అది దేంతో క్లిక్ అవుతుంది అంటే మీకు పెట్టిన దరఖాస్తు నంబర్ తో క్లిక్ అవుతుంది. ఇది అండి ఆన్లైన్ అప్లికేషన్. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.